రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమని? సోషల్ మీడియా చక్కగా వాడండి. ఎంతసేపు కొబ్బరికాయలు కొట్టేది, కారు డోర్ తీస్తే కారు దిగేది, కారు ఎక్కేది, నడుచుకుంటూ పోయేది, లేకపోతే మంచిగా టిప్ టాప్ రెడీ అయ్యి ఫోటోలు పెట్టేది మాత్రమే కాదు, సోకుల కోసం సోషల్ మీడియా వాడకుర్రి. మీరు ఏం చేస్తున్నారు అనేది సోషల్ మీడియాలో చూపిర్రి. రేవంత్ రెడ్డి చెప్తున్నట సోకుల కోసం సోషల్ మీడియా కాదు, మీరు ఏం చేస్తున్నారో జనాలకు చెప్పండి సోషల్ మీడియాలో. అంటే ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరిగేటి, జనాలలో తిరిగేటి, జనాల్లో తిరిగి జనాల సమస్యలు తెలుసుకునేది, ఎమ్మెల్యేలు ఎండలో తిరిగేది, ఎమ్మెల్యేలు ఏమైనా పెన్షన్ ఇస్తే ఆ ఫోటోలు, ఏమైనా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తే ఆ ఫోటోలు, లేకపోతే ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇండ్లు ఏమైనా ఇస్తే ఆ ఫోటోలు, ఆ వీడియోలు, ఎమ్మెల్యేలు ప్రభుత్వం గురించి పాజిటివ్గా మాట్లాడేటటువంటి వీడియోలు, ఇవన్నీ రేవంత్ రెడ్డి సలహాలు ఇస్తున్నట, ఎమ్మెల్యేలకు క్లాస్ వీక్తుండట. మీరు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాను చూసి నేర్చుకోమని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడట. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియానే గట్టిగా పనిచేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో బరాబర్ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో జబర్దస్త్ ఉన్నారు. కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఫ్లాప్ అయిపోయింది. ఆ సోషల్ మీడియా కంటే ఎమ్మెల్యేల సోషల్ మీడియా ఫ్లాప్ అయిపోయిందని చెప్పి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను తిడుతుండట. కాంగ్రెస్ పార్టీ మంత్రులను కూడా అన్నాడట, మంత్రులు కూడా సోషల్ మీడియాలో కేవలం వాళ్ళ ఫోటోలు వీడియోలు మాత్రమే పెట్టుకుంటున్నారు. కారు దిగేది, కారు ఎక్కేది, కాన్వాయ్ ఫోటోలు, కాన్వాయ్ వీడియోలు, హెలికాప్టర్లో దిగేది, హెలికాప్టర్లు ఎక్కేది, గివి పెట్టుకుంటారు తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి ప్రచారం చేస్తలేరు. అంటే రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే ఎమ్మెల్యేల ఫేస్బుక్లో, ఎమ్మెల్యేల ఇన్స్టాగ్రామ్లో, ఎమ్మెల్యేల యూట్యూబ్లలో, ఎమ్మెల్యేలకు సంబంధించిన సోషల్ మీడియా పేజీలలో కూడా రేవంత్ రెడ్డి ఫోటోలు, రేవంత్ రెడ్డి వీడియోలు వైరల్ కావాలన్నట్టు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్షన్ అదే, ప్రభుత్వం గురించి ప్రచారం చేయమని రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు. ప్రభుత్వం గురించి ప్రచారం అంటే ఏంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టిండు అనుకో, ప్రెస్ మీట్లో రైతు బంధు రిలీజ్ చేస్తాం అన్నాడు అనుకో, రేవంత్ రెడ్డి అన్నటువంటి మాట అన్ని సోషల్ మీడియాలో పెట్టాలన్నట్టు. మేము పెన్షన్ 4000 రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పిన అనుకో, రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వీడియో అన్ని మీడియాలలో వేయాలన్నట్టు, సోషల్ మీడియాలో. అంటే బహుశా రేవంత్ రెడ్డి నా వీడియోలను మీ ఎమ్మెల్యేలకు సంబంధించిన, మంత్రులకు సంబంధించి, ఎమ్మెల్సీలకు సంబంధించి, ఎంపీలకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఖచ్చితంగా వేయాల్సిందే అనడేమో. మరి ఇండైరెక్ట్ ఇదే కనబడుతున్నది. లేకపోతే రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకం ఉన్నది. చాలామంది రేవంత్ రెడ్డిని తిడుతుర్రు, రేవంత్ రెడ్డి పైన అసంతృప్తి, అసహనంతో ఉన్నారు. మీడియా ఛానల్ కూడా రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తలేరు, రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డి చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నా ఎవరు అంటలేరు. సో రేవంత్ రెడ్డి డప్పు కొట్టుకోవడానికో, లేకపోతే రేవంత్ రెడ్డి ఇక ఎవరు మాకు డప్పు కొట్టేటట్లేరు కాబట్టి మాకు మేమే బ్యాండ్ కొట్టుకోవాలనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు చెప్పినట్టున్నది. కానీ రేవంత్ రెడ్డి స్వయంగా ఎమ్మెల్యేలకు క్లాస్ వీక్తుండట, సోషల్ మీడియా చక్కగా వాడమని చెప్పి. ఎంత విచిత్రం.